ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రయాణం చేద్దాం. 18వ శతాబ్దపు తత్వవేత్త, సంఘ సంస్కర్త అయిన సంత్ సేవలాల్ మహారాజ్ అందించిన 22 సేవా భోళీలను లోతుగా తెలుసుకునే ప్రయత్నమిది. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం చూస్తే ఇవి కేవలం ఊరికి కొన్ని ఆజ్ఞలు కాదన్మాట. ఇది బంజారా సమాజం కోసం, ఇంకా చెప్పాలంటే యావత్ మానవాళి కోసం రూపొందించిన ఒక సంపూర్ణ నైతిక జీవన విధానం. పర్యావరణం, సమాజం, వ్యక్తిగత వికాసం, సాంస్కృతిక గుర్తింపు వీటన్నింటినీ ఆయన ఒకే దారంతో ఎలా కలిపి అల్లారో చూద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. దీన్ని ఒక జాబితాగా కాకుండా ఒక సంపూర్ణ నిర్మాణంగా చూడాలి. ఆ నిర్మాయానికి పునాది ఎక్కడుందో తెలుసా? ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధంలో. మొదటి సూత్రం చాలా స్పష్టంగా చెబుతోంది, అడవిని, పర్యావరణాన్ని కాపాడండి అని. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, అడవిని నాశనం చేస్తే నిన్ను నువ్వే నాశనం చేసుకున్నట్లు. సరిగ్గా అదే. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ పిలుపు కాదు, మన అస్తిత్వమే ప్రకృతిపై ఆధారపడి ఉందనే ఒక ప్రాథమిక సత్యం. అందులో ఒక భాగం మాత్రమే అని. ఈ ఆలోచనే బహుశా రెండవ సూత్రానికి దారి తీసుంటుంది. ప్రకృతితో మమేకమై సహజమైన జీవితాన్ని గడపడం. ఈ రోజుల్లో మనం సస్టైనబిలిటీ అంటున్నదానికి ఇది చాలా దగ్గరగా ఉంది కదా. ఖచ్చితంగా. ఆయన ఆనాడే హెచ్చరించారు, ఆధునిక జీవనశైలి మరియు సౌకర్యాలకు ఆకర్షితులవ్వకండి అని. దానర్థమేంటంటే, కాలానుగుణంగా, స్థానికంగా దొరికే ఆహారం తినడం, రసాయనాలు లేని వ్యవసాయం చేయడం, అంటే ప్రకృతి చక్రాలను అనుసరించి జీవించడం అన్నమాట. పారిశ్రామిక విప్లవపు కాలుష్యం, ఆధునిక జీవనశైలి వ్యాధులు రాకముందే ఆయన వాటి ప్రమాదాన్ని ఊహించారు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం. ప్రకృతితో ఈ బంధం గురించి మాట్లాడుతుంటే 3వ సూత్రం నా దృష్టిని ఆకర్షిస్తోంది. నీటిని అమ్మడం మహాపాపం. ఇది వినడానికి చాలా సాదాసీదాగా అనిపించినా ఆలోచిస్తే చాలా విప్లవాత్మకమైనది. ఆ కాలంలో దీన్ని ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించాల్సి వచ్చింది? మనం ఆ కాలపు సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నీటి వనరులు అంటే బావులు, చెరువులపై తరచుగా ఉన్నత వర్గాల ఆధిపత్యం ఉండేది. నీరు ఒకవేళ అమ్మదగిన వస్తువుగా మారితే పేదవాడికి, అణగారిన వర్గాలకు ప్రాథమిక జీవనాధారమే దూరమవుతుంది. అందుకే సేవలాల్ నీటిని ఒక వ్యాపార వస్తువుగా చూడలేదు. దాన్ని ప్రాణానికి ఆధారమైన పవిత్రమైన శక్తిగా చూశారు. దాహంతో ఉన్నవారికి నీతినివ్వడం ఒక విధి, కాని దాన్ని అమ్మి డబ్బు సంపాదించడం ఒకరి ప్రాథమిక అవసరాన్ని సొమ్ము చేసుకోవడమేనని ఆయన ఉద్దేశం. ఇది ఈనాటి నీటి ప్రైవేటీకరణ చర్చలకు కూడా అన్వయించుకోవచ్చు. అద్భుతం. అంటే ప్రకృతిని కాపాడటం అనే ఒక నిష్క్రియాత్మక సూచనతో ఆగకుండా చెట్లను నాటడం, పర్యావరణాన్ని సంరక్షించడం అనే క్రియాశీలక బాధ్యతను కూడా 4వ సూత్రంలో జోడించారు. ఈ 4 సూత్రాలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో చూడండి. ఇదొక సంపూర్ణ పర్యావరణ నీతి. అవును. ఇప్పుడు ఈ పర్యావరణ సామరస్యం అనే పునాదిపై ఆయన సామాజిక సామరస్యం అనే భవనాన్ని నిర్మిస్తారు. 5వ సూత్రం ఒక రకంగా చెప్పాలంటే అప్పటి సామాజిక వ్యవస్థ పునాదులనే పెకిలించే ప్రయత్నం చేసింది. ఎవరి పట్ల ఎలాంటి వివక్ష చూపవద్దు, మానవులందరూ సమానమే. కులం, లింగం, ఆర్థిక స్థితి, మతం ఇలాంటి విభజనలన్నింటినీ ఆయన తిరస్కరించారు. కాని ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం? ముఖ్యంగా కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న సమాజంలో ఈ మాట చెప్పడం ఒక విషయం, దాన్ని ఆచరించడం మరొక విషయం కదా. ఇది కేవలం ఒక ఆదర్శంగా మిగిలిపోయిందా, లేక బంజారా సమాజంలో నిజమైన మార్పు తెచ్చిందా? మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఒక ఆదర్శవంతమైన ప్రకటన కాదు. ఆయన తన సమాజంలో దీన్ని ఆచరణలో పెట్టారు. సామూహిక భోజనాలు, సభలలో అందర్నీ సమానంగా కూర్చోబెట్టడం ఇలాంటివి చేశారు. ఈ సమానత్వ భావన నుంచే 6వ సూత్రం పుట్టింది, గౌరవంగా జీవించడం. ఇది కేవలం వ్యక్తిగత ఆత్మగౌరవం, స్వాభిమాన్ మాత్రమే కాదు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన గౌరవం దక్కినప్పుడే మొత్తం సమాజం గౌరవంగా బతకగలదు. యాచించడం లేదా ఇతరులపై ఆధారపడడం అనేది ఈ గౌరవానికి విరుద్ధం. అందుకే ఆయన స్వయం సమృద్ధిని ప్రోత్సహించారు. గౌరవప్రదమైన జీవితానికి నిజాయితీ, సత్యం పునాదులు. అందుకేనేమో 7వ సూత్రం సతుబోలి లేదా సత్యం పలకడంపై అంతగా నొక్కి చెబుతోంది. అలాగే 8వ సూత్రం అహింస గురించి మాట్లాడుతోంది. కేవలం శారీరక హింస గురించే కాదు, మాటల ద్వారా గాయపరచడం, పుకారులు వ్యాప్తి చేయడం కూడా హింసేనని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. అవును,
ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక కత్తిగాయం బహుశా మానిపోవచ్చు, కాని మాటల ద్వారా కలిగిన గాయం సమాజ ఐక్యతను శాశ్వతంగా దెబ్బతీస్తుందని. ఈ నైతిక పునాదితో ఆయన 9వ సూత్రంలో ఆర్థిక గౌరవం గురించి మాట్లాడతారు. వ్యాపారం చెయ్యండి, యాచించవద్దు. ఇక్కడ మనం బంజారాల చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. వాళ్లు కేవలం సంచార జాతి కాదు, మొఘలున బ్రిటిష్ వారి సైన్యాలకు అవసరమైన సరుకులను రవాణా చేసే ప్రధాన వ్యాపారులు, సరఫరాదారులు. మారుతున్న రాజకీయ పరిస్థితుల వల్ల వారి సాంప్రదాయ వృత్తులు ప్రమాదంలో పడుతున్న సమయంలో మీ ఆర్థిక గుర్తింపును, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోండి అని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం గౌరవానికి సంబంధించిన విషయం కాదు, వారి మనుగడకు సంబంధించిన విషయం. ఈ సామాజిక విభాగంలో నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించినది 10వ సూత్రం, స్త్రీలను గౌరవించండి, వారు సజీవ దేవతలు. 18వ శతాబ్దంలో ఇలాంటి మాట అనడం ఎంత సాహసమో నేను ఊహించగలను. ఇది కేవలం మాటలకే పరిమితమా, లేక ఆచరణలో వారికి ఏమైనా ప్రత్యేక హక్కులు లభించాయా? ఇది కేవలం మాట కాదు, అదొక సామాజిక విప్లవం. ఈ బోధన బంజారా సమాజ నిర్మాణంలో ప్రతిబింబించింది. అనేక ఇతర సమకాలీన సమాజాలతో పోలిస్తే బంజారా సమాజంలో మహిళలు ఆర్థిక విషయాలలో, సామాజిక నిర్ణయాలలో చురుకైన పాత్ర పోషించారు. వారి మాటలకు విలువ ఉండేది. ఆయన స్త్రీలను ఆధ్యాత్మిక, సామాజిక సభలలో సమాన భాగస్వాములుగా చేశారు. ఇది కేవలం నైతిక సూచన కాదు, సామాజిక వ్యవస్థకు ఒక పునాది రాయి. పర్యావరణం, సమాజం అనే విస్తృత స్థాయి నుండి ఇప్పుడు మనం కుటుంబం, సమాజబంధాలు అనే కేంద్రకం వైపు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, పెద్దలను గౌరవించడం, యువకులను ప్రేమించడం, ఈ సూత్రాలు అంటే 11 మరియు 12 సమాజ బంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. అవును. 11వ సూత్రం అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం. అది కేవలం దానం కాదు, అదొక సామాజిక బాధ్యత. బంజారా సమాజంలోని ఆతిథ్యానికి, సేవాభావానికి ఇది ప్రతీక. 12వ సూత్రం ఇంకాస్త విస్తృతమైనది. పెద్దలను గౌరవించడం, యువకులను ప్రేమించడం మాత్రమే కాదు, జంతువులను కూడా గౌరవించమని చెప్తుంది. అంటే కరుణ అనేది కేవలం మనుషులకే పరిమితం కాదని, ప్రాణులన్నింటి పట్ల ఉండాలని ఆయన ఉద్దేశం. ఈ కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు 13వ సూత్రం అనైతిక సంబంధాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది. అలాగే 14వ సూత్రం తల్లిదండ్రులను, కుటుంబాన్ని, సమాజాన్ని చూసుకోమని, సోదరభావాన్ని కాపాడమని చెప్తుంది. ఒక రకంగా వ్యక్తిగత నైతికత, కుటుంబ స్థిరత్వం, సామాజిక ఐక్యత అనేవి వేర్వేరు కాదని, అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని ఆయన వివరిస్తున్నారు. ఖచ్చితంగా. బాహ్య ప్రపంచంతో మన సంబంధాలను సరిదిద్దిన తర్వాత ఇప్పుడు ఆయన మన అంతర్గత ప్రపంచం వైపు దృష్టి సారిస్తున్నారు. 15వ సూత్రం చూడండి, నిర్భయంగా జీవించండి, చింతించకండి. ఇది కేవలం ధైర్యం గురించి కాదు, అనవసరమైన ఆందోళన, ఒత్తిడి నుండి మానసిక స్వేచ్ఛను పొందడం గురించి. ఈరోజు మనం మానసిక ఆరోగ్యం గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నామో ఆలోచించండి. మరి ఆ మానసిక ప్రశాంతత, ఆ నిర్భయత ఎలా వస్తుంది? దీనికి సమాధానమే బహుశా 16వ సూత్రం. ధ్యానం చెయ్యండి, అధ్యయనం చెయ్యండి, జ్ఞానాన్ని పొందండి. అంతర్గత శాంతి కోసం ధ్యానం, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విద్య. విద్య అనేది అణగారిన వర్గాలకు ఎంత శక్తివంతమైన ఆయుధమో ఆయన ఆనాడే గుర్తించారు. అయితే పొందిన జ్ఞానాన్ని గుడ్డిగా నమ్మవద్దని కూడా ఆయన హెచ్చరించారు. ఇక్కడే 17వ సూత్రం వస్తుంది. ఇది నా దృష్టిలో అత్యంత ఆధునికమైన ఆలోచన. మొదట తెలుసుకోండి, తర్వాత విశ్లేషించండి, ఆపై అంగీకరించండి. ఇది మూఢనమ్మకాలను, గుడ్డి విశ్వాసాలను తిరస్కరించి విమర్శనాత్మక ఆలోచనను, ఒక రకమైన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. ఎవరో చెప్పారని నమ్మేయకు, నీ సొంత బుద్ధిని ఉపయోగించు అని చెప్పడం లాంటిది. ఇది 18వ శతాబ్దంలో తన ప్రజలను మూఢనమ్మకాల నుండి కాపాడటానికి ఆయన ఇచ్చిన ఆయుధం. ఈ మేధోపరమైన స్పష్టత 18వ సూత్రానికి దారితీస్తుందేమో. దురాశను, భౌతిక సుఖాలను విరిచిపెట్టండి, డబ్బును కాదు, మానవత్వాన్ని ప్రేమించండి. అయితే ఇక్కడ నాకొక సందేహమొస్తోంది. బంజారాలు వ్యాపారస్తులని మనం ముందే అనుకున్నాం. వ్యాపారానికి కొంత ఆశ, లాభాపేక్ష అవసరం కదా. మరి దురాశను విడిచిపెట్టమనే బోధనను, ఆర్థికంగా వృద్ధి చెందాలనే అవసరాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సేవలాల్ సంపదకు వ్యతిరేకం కాదు, సంపదపై వ్యామోహానికి వ్యతిరేకం, అవసరానికి మించిన అపరిమితమైన పేరాసకు వ్యతిరేకం.
నిజాయితీగా సంపాదించడాన్ని ఆయన ప్రోత్సహించారు. కాని ఆ సంపాదన జీవిత లక్ష్యం కారాదని హెచ్చరించారు. సంతృప్తితో కూడిన సరళమైన జీవితం మానసిక ప్రశాంతతనిస్తుందని ఆయన నమ్మకం. ఇది సంపాదనకు సంతృప్తికి మధ్య సమతుల్యతను సాధించడం గురించి. అర్థమైంది. వ్యక్తిగత వికాసం నుండి ఇప్పుడాయన శారీరక మరియు నైతిక ఆరోగ్యం వైపు వస్తున్నారు. 19వ సూత్రం చాలా కఠినంగా అనిపిస్తుంది. మద్యం మరియు అన్ని మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఇది ఎందుకంత కఠినంగా చెప్పవలసి వచ్చింది? ఎందుకంటే మద్యం కుటుంబాలను, సమాజాలను ఎలా నాశనం చేస్తుందో ఆయన ప్రత్యక్షంగా చూశారు. అది పేదరికాన్ని, హింసను, అనైక్యతను పెంచుతుంది. ఒక సమాజం బలంగా ఉండాలంటే దాని ప్రజలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఆయన ఈ విషయంలో రాజీపడలేదు. 20వ సూత్రం మళ్ళీ జంతువుల పట్ల కరుణ గురించి మాట్లాడుతుంది, కాని ఒక పదునైన సంస్కరణతో. దేవుడి పేరుతో జంతువులను చంపడాన్ని నిషేధించండి. ఇది అప్పటి సామాజిక, మతపరమైన ఆచారాలపై నేరుగా చేసిన దాడిలాంటిది. జంతుబలిని వ్యతిరేకించడం చాలా ధైర్యంతో కూడిన చర్య. అవును, నిజమైన భక్తి హింసలో కాదు, కరుణలో ఉందని ఆయన వాదించారు. దేవుడికి ప్రాణత్యాగం అవసరం లేదని, ప్రాణుల పట్ల ప్రేమ మాత్రమే అవసరమని ఆయన బోధించారు. ఇది ఆయన ఆధ్యాత్మిక చింతన ఎంత ఉన్నతమైనదో తెలియజేస్తోంది. ఇక ఈ నైతిక నిర్మాణంలో చివరి 2 సూత్రాలు బంజారా సమాజం మనుగడకు, గుర్తింపుకు సంబంధించినవిగా అనిపిస్తున్నాయి. గోర్బోళీ భాష, సంస్కృతి మరియు గౌరవాన్ని కాపాడండి. భాషను, సంస్కృతిని కాపాడుకోమని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? భాష కేవలం సంభాషణకు సాధనం కాదు. అదొక సంస్కృతికి, ఒక గుర్తింపుకు ప్రాణం. ఒక సమాజం తన భాషను కోల్పోతే తన ఆత్మను కోల్పోయినట్లేనని ఆయన నమ్మారు. అందుకే గోర్ అవ్వండి, కోర్ అవ్వకండి అని పిలుపునిచ్చారు. గోర్ అంటే అసలైన బంజారా, కోర్ అంటే ఇతరులను గుడ్డిగా అనుకరిస్తూ తన సొంత గుర్తింపును కోల్పోయినవాడు. ఇది ఇతరుల సంస్కృతులను ద్వేషించడం కాదు, కాని ఆత్మన్యూనతా భావంతో మీ సంస్కృతిని వదులుకోవద్దని చెప్పే ఒక శక్తివంతమైన హెచ్చరిక. ఇక చివరిదైన 22వ సూత్రం ఈ బోధనలన్నింటినీ కలిపి ఉంచే శక్తిలా ఉంది. ఐక్యతే బలం. సోదరభావాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయవద్దు. బంతేతో కాటే, జుడేతో జీతే. విడిపోతే నష్టపోతాం, కలిసుంటే గెలుస్తాం. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. ఏకైక మార్గమని ఇది నొక్కి చెబుతుంది. పర్యావరణ పరిరక్షణతో మొదలై సామాజిక సమానత్వం, కుటుంబ విలువలు, వ్యక్తిగత వికాసం, సాంస్కృతిక పరిరక్షణ ద్వారా ప్రయాణించి ఐక్యతతో ముగిసే ఈ 22 సేవా బోళీలు ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ఒకదానిని వదిలి మరొకదానిని ఆచరించడం సాధ్యం కాదు. ఈరోజు మన చర్చ తర్వాత ఇవి కేవలం 18వ శతాబ్దానికి చెందిన బోధనలుగా అనిపించడం లేదు. నేటి పర్యావరణ సంక్షోభం, సామాజిక అసమానతలు, మానసిక ఆరోగ్య సమస్యలు, గుర్తింపు సంక్షోభాలు వీటన్నింటికీ ఈ బోధనలలో ఏదో ఒక సమాధానం దొరుకుతున్నట్లుంది. నిజమే. సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన ఈ నైతిక చట్రం ఒక జీవన విధానం. ఇది కేవలం అనుసరించడం కాదు, ఆచరించడం ద్వారా దానిలోని లోతును, సమగ్రతను మనం గ్రహించగలం. ఇదొక సమాజం కోసం నిర్మించిన ఒక సంపూర్ణ నైతిక నిర్మాణం. ఈ బోధనల్లోనూ ఇంత లోతుగా పరిశీలించినప్పుడు నాలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఒక నిర్దిష్ట సమాజం, ఒక నిర్దిష్ట కాలం కోసం చెప్పబడిన ఈ సూత్రాలు నేటి ప్రపంచంలో విభిన్న సంస్కృతులు మరియు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు కూడా ఒక సార్వత్రిక మార్గాన్ని చూపగలవా? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.